కావేరీ కోర్టు కేసు హియరింగ్కి వస్తే ఈ దేవేంద్ర వర్మ లాయర్ నరసింహ చాలా అంటే చాలా మొండిగా పట్టుదలగా వాదిస్తాడు. అసలు అతను రేస్ చేసిన పాయింట్స్కి కనీసం ఒక్కళ్ళు కూడా ఎదురు చెప్పలేకపోతారు. 6 రోజుల పేరోల్కి 6 రోజు 6గురిని చంపడానికి సిద్ధపడిపోయింది అంటూ కావేరీ మీద రకరకాల మాటలు మాట్లాడతాడు. అప్పుడే ఫస్ట్ కేసు వాదిస్తున్న ఈ సత్య హరిశ్చంద్ర ప్రసాద్ అలాగే తన అసిస్టెంట్ పండు ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ముందు ఎవరైనా తలదించాల్సిందే కదా మరి. అయితే అలా అడ్డదిడ్డంగా వాదిస్తుంటే ఇక చిన్ని పాపం షాక్ అయిపోయి ఏడ్చేస్తుంది. తన తల్లి గురించి అంత దారుణంగా మాట్లాడుతుంటే వినలేక తట్టుకోలేకపోతుంటుంది. ఇక అక్కడున్న జడ్జి మాత్రం ఏమంటుందంటే ఈ కేసుని 2ంటికి వాయిదా వేస్తున్నాను ఆఫ్టర్ లంచ్ అని చెప్పేసి లేచి వెళ్ళిపోతే ఈలోపు దేవేంద్ర వర్మ అనుకుంటాడు ఈ బాలరాజు గారి మాటలు విని నేను కొంత నెగ్లెక్ట్ చేశాను, వెంటనే లాయర్కి ఫోన్ చేయాలి అనే లోపు లాయరే ఫోన్ చేసి నేను రైజ్ చేసిన పాయింట్స్కి ఆమెకు దిమ్మ తిరిగింది, 2 తర్వాత వాయిదా పడింది మధ్యాహ్నం, పేరోల్ 100% రాదు అని చెప్పేసి దేవేంద్ర వర్మకి చెప్తాడు. అలాగే హరిశ్చంద్ర ప్రసాద్ గురించి కూడా చెప్తాడనమాట, అంటే లాయర్ గురించి. ఈ లోపు ఏమవుతుందంటే ఈ ఆ బండ్రోడ్ దగ్గరికి వెళ్ళి ఏమండి పేరోల్ వస్తుందంటే అస్సలు రాదు, అక్కడ సీనియర్ లాయర్ నరసింహ కదా, అతను రైజ్ చేసిన పాయింట్స్ దారుణంగా ఉన్నాయని చెప్తాడనమాట. 100% రాదు అంటే ఇదే విషయాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తే చిన్ని వింటుంది. విని ఇంకా తట్టుకోలేక కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి కొప్పుకూలిపోతుంది అనమాట చిన్ని. ఏడుస్తూ కృష్ణ నువ్వు నీలాగే నేను కూడా నీ అమ్మ దేవకిలాగే మా అమ్మ కూడా జైల్లో చెయ్యని తప్పుకి నేరానికి మగ్గిపోతుంది, నేను కూడా నీలాగే జైల్లో పుట్టాను అంటే భోంచేస్తున్న జడ్జి ఇది విని ఏంటి ఈ పిల్ల జైల్లో పుట్టిందా, కృష్ణుడితో పోల్చుకుంటోంది ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యి ఆ పాప దగ్గరికి వెళ్తుంది, చిన్ని దగ్గరికి. ఇప్పుడు ఖచ్చితంగా కావేరికి పెరలు వస్తుంది.